హలో గాయ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మోస్ట్ పాపులర్ ఒక 4 ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అవి పాపులర్ అనమాట. ఇక చాలా మంది వాటిని యూజ్ చేస్తారు అండ్ మంచి డీసెంట్ అమౌంట్ని అయితే జనరేట్ చేస్తారు. సో ఆ ఇండికేటర్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఒక్కొక్క ఇండికేటర్స్ గురించి చెప్పి వాటి ఫార్ములాస్ చెప్పి వాటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ కాకుండా మొత్తం 4 ఇండికేటర్స్ నేను ఇదే వీడియోలో కవర్ చేస్తాను. ఎందుకంటే అన్నెసెసరీ పార్ట్ ఏదైతే ఉందో అది తీసేస్తాను. ఇప్పుడు ఒక ఇండికేటర్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు. దాని ఫార్ములా, దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు, ఇదంతా అన్నెసెసరీ పార్ట్ అనమాట. ఆ అన్నెసెసరీ పార్ట్ అంతా కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కత్తి ఉంది అనుకోండి, దాని పని ఏంటి? నరకడానికే దాన్ని వాడాలి. ఆ ప్రాసెస్ తెలిస్తే చాలు, ఎలా నరకాలో తెలిస్తే చాలు. దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, ఏం మెటల్తో తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, అదంతా మనకి అన్నెసెసరీ అనమాట. సో ఈ వీడియోలో నేను ఇండికేటర్స్ని ఎలా వాడాలో చెప్తాను. ఇండికేటర్స్ని ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, వీటికన్నా వాటిని ఎలా వాడాలి, కరెక్ట్గా ఎలా వాడాలి. సో ఈ వీడియోలో 4 ఇండికేటర్స్ అయితే డెఫినెట్లీ కవర్ అయిపోతాయని అనుకుంటున్నాను. అండ్ ఇండికేటర్స్ వాడుతూ ఎవరైతే ఇంట్రాడే చేస్తున్నారో, లేకపోతే ఇండికేటర్స్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే ఆ ఇండికేటర్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ని కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో మీరు అప్స్టాక్స్ కానీ ఫోన్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో కూడా వాళ్ళకు కూడా ఈ వెబ్సైటే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. మీరు అప్స్టాక్స్లో చార్ట్స్ ఓపెన్ చేసినా కూడా ఇదే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఏదైనా స్టాక్ పిక్ చేసుకోండి. మై పర్సనల్ ఫేవరెట్ బజాజ్ ఫినాన్స్. సో బజాజ్ ఫినాన్స్ స్టాక్ని అయితే నేను పిక్ చేసుకున్నాను. మీరు ఏ స్టాక్నైనా పిక్ చేసుకోవచ్చు. బజాజ్ ఫినాన్స్ ఎందుకంటే దాంట్లో వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, మంచి ప్యాటర్న్స్ అనేవి మనకు కనిపిస్తాయి. వేరే పెనీ స్టాక్స్ అయితే అంత మంచి ప్యాటర్న్స్ కనిపించవు అండ్ వోల్టాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 1 to 2 రూపీస్ ఉంటుంది. బజాజ్ ఫినాన్స్ అయితే డెఫినెట్లీ 150 రూపీస్ ఉంటుంది అనమాట వోల్టాలిటీ. సో ఫుల్ ఫీచర్డ్ చార్ట్ ఇక్కడ ఏదైతే ఉంది కదా, ఫుల్ ఫీచర్డ్ చార్ట్లోకి వచ్చేసేయండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది అనమాట. మీరు ఓపెన్ చేయగానే బజాజ్ ఫినాన్స్ ఫుల్ ఫీచర్ చార్ట్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది టైం ఫ్రేమ్. ఏ టైం ఫ్రేమ్ని మీరు సెట్ చేసుకోవాలి. సో నేను ప్రిఫర్ చేసే టైం ఫ్రేమ్ ఏంటి అంటే 5 minutes అండ్ 15 minutes కూడా. 15 minutes టైం ఫ్రేమ్ కూడా చాలా మంచిగానే వర్క్ చేస్తుంది ఇంట్రాడేకి. కానీ 5 minutes టైం ఫ్రేమ్ అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒక ఇంట్రాడే చేసేవాళ్ళు, డే ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గర టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకోగలిగితే అంత సేఫ్ అవుతారు, అంత క్యాపిటల్ని లూజ్ అవ్వకుండా ఉంటారు, అంత క్యాపిటల్ని జనరేట్ చేస్తారు కూడా. సో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 9:15కి ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఒక్క క్యాండిల్ని చూసి డిసైడ్ అయిపోవాలన్నమాట, ట్రేడ్ తీసుకోవాలా వద్దా, ట్రేడ్ తీసుకుంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సో ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేది ఎమ్మటే, స్టాప్ లాస్ రెడీగా ఉండాలి, ట్రిగర్ పాయింట్ రెడీగా ఉండాలి. సో నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు 5 minutes కాకుండా ½ an hour చార్ట్ పెట్టి ½ an hourకి ఒక క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటే అది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఆ ట్రేడ్ అయిపోయి ఉంటుంది, మీరు దానికోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మీరు ఎక్కువ పెద్ద టైం ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ వేస్ట్ అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ ఫామ్ అయిపోయి, ఆ ప్యాటర్న్ అనేది అయిపోయి ఉంటుంది ఆల్రెడీ 5 minutes టైం ఫ్రేమ్లో. సో అయిపోయిన ట్రేడ్ గురించి మీరు వెతుకుతున్నారు, అర్థమైందా? ఆల్రెడీ అయిపోయిన ట్రేడ్ గురించి మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఆ మూమెంట్ అయిపోయింది, కానీ ఆ మూమెంట్ మీద మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ పెద్ద టైం ఫ్రేమ్ పెట్టుకుంటే, సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఏంటి అంటే కరెక్ట్గా ఉంటుంది. క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఆ ఫామ్ అయిన క్యాండిల్స్ నుంచి మనం మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేయొచ్చు. సో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బెస్ట్ టైం ఫ్రేమ్ ఏది అంటే 5 minutes టైం ఫ్రేమ్ అనమాట. సో 5 minutes టైం ఫ్రేమ్ మీరు ఇక్కడ క్లిక్ చేసి 5 minutes టైం ఫ్రేమ్కి సెట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఇండికేటర్, మనం ఏదైతే ఇండికేటర్ యూజ్ చేస్తామో అది వచ్చేసి VWAP. VWAP ఇండికేటర్. ఇది చాలా మంది పర్సనల్ ఫేవరెట్ ఇండికేటర్ అనమాట. సో దీని సెట్టింగ్స్ కొంచెం మారుద్దాము. నేను ఏం చేంజ్ చేయట్లేదు, చూడండి, జస్ట్ దాని కలర్ ఒకటి చేంజ్ చేస్తున్నా, ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయట్లేదు. ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటే నేను మీకు చేస్తాను. జస్ట్ కలర్ ఒకటి మార్చాను, సెట్టింగ్స్ ఓకే చేశాను. సో బ్లాక్ కలర్ అయితే మీకు మంచిగా కనిపిస్తుంది అని. సో ఇప్పుడు VWAP దీన్ని ఎలా వాడతారు అసలు? VWAP ఇండికేటర్ ఏంటి అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో VWAP ఫుల్ ఫామ్ అనమాట, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. అంటే వాల్యూమ్ అండ్ ప్రైస్ యొక్క యావరేజ్ వాల్యూని చూపిస్తుంది, అర్థమైందా? సో అదంతా పక్కన పెట్టేసేయండి. అసలు VWAPని ఎలా యూజ్ చేయాలి అంటే ఇది ఈరోజు చార్ట్స్ అనమాట ఇది. సో VWAP అనేది ఫస్ట్ ఒక క్యాండిల్ నుంచి క్రాస్ అవ్వకుంటూ ఆ లైన్ ఫార్మేషన్ అనేది అవుతుంది. సో 9:15కి
ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ట్రేడింగ్ సెషన్ స్టార్ట్ అవుతుందో 9:15కి టైం చూడండి, 9:15కి ఫామ్ అయ్యే ఫస్ట్ క్యాండిల్ నుంచి క్రాస్ అవ్వకుంటూ ఆ లైన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో చాలా మంది ఏం చెప్తారు అంటే, ఎప్పుడైతే వీవ్యాప్ లైన్ అనేది ఒక లైన్ నుంచి, ఒక క్యాండిల్ నుంచి కిందికి క్రాస్ అవ్వకుంటూ వెళ్తే మనం సెల్ సైడ్ ఉండాలంటారు, పైకి క్రాస్ అవ్వకుంటూ వెళ్తే మనం బై సైడ్ ఉండాలంటారు. సో ఎస్, ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, 9:15కి వీవ్యాప్ లైన్ అనేది గ్రీన్ క్యాండిల్ని పైకి క్రాస్ అవ్వకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనం బై చేసి, అంటే బై సైడ్ ఉండాలి, ఆ బిట్ వరకు బై సైడ్ ఉండాలి. ఇది మీరు తెలుసుకున్న స్ట్రాటజీ అనమాట. నేను చెప్తుంది ఏంటి అంటే, మీరు ఇంతకు ముందు వరకు తెలుసుకున్న స్ట్రాటజీస్ ఇవి. వీవ్యాప్ లైన్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్కి ఫామ్ అవుతూ కిందికి క్రాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం సెల్ చేసేసేయాలి, ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలంటారు. కానీ ఇక్కడ వచ్చే మిస్టేక్ ఏంటి అంటే, 9:15కి అంత అక్యురేట్గా స్టాక్ అనేది ఉండదు అనమాట. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, 9:15కి ఆల్మోస్ట్ అసలు స్టాక్స్ అనేవి ట్రేడ్ అవ్వడానికి రెడీగా ఉండవు. ఎవరైతే 9:15 నుంచి 9:30 వరకు ట్రేడ్ చేద్దాం అనుకుంటారో అదేదో మాయ లెక్క అయిపోతుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఎలా ఫామ్ అసలు ఏం తెలియదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫామ్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ఇండికేటర్ని యూజ్ చేసి ట్రేడ్ చేస్తే ప్రాఫిట్స్ రావచ్చు, లాసెస్ కూడా రావచ్చు, కానీ అక్యురసీ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేయండి. ఏదైతే క్యాండిల్ నుంచి పైకి క్రాస్ అయితే బై, క్యాండిల్ నుంచి కిందికి క్రాస్ అయితే సెల్ అని. చూడండి, ఇక్కడ జస్ట్ క్రాస్ అయింది, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది. దాన్ని మనం క్యాప్చర్ చేయలేమన్నమాట. సో దీన్ని అవాయిడ్ చేయండి. సో మనం ఏం చేయాలి అంటే, వీవ్యాప్ పైన క్యాండిల్స్ ఫామ్ అయితే, వీవ్యాప్ పైన ఎప్పుడైతే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు మనం బై సైడ్ ఉండాలి. వీవ్యాప్ కింద ఎప్పుడైతే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు సెల్ సైడ్ ఉండాలి. సింపుల్గా ఈరోజు చూసుకోండి, వీవ్యాప్ ఫామ్ అయింది, కిందనే ఫామ్ అయింది అంటే సెల్ సైడ్ ఉన్నాం. కొంచెం బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది కానీ బ్రేక్ ఇవ్వలేదు వీవ్యాప్ లైన్ని, అండ్ మళ్ళీ కిందనే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో మనం సెల్ సైడే ఉండాలి అంటిల్ అన్లెస్ ఈ వీవ్యాప్ లైన్ని క్రాస్ చేసుకుంటూ క్యాండిల్స్ పైకి వెళ్తే కానీ మనం బై సైడ్కి రావద్దు. సో ఇండికేటర్స్ని ఎప్పుడు కూడా డైరెక్షన్ని చూడడానికే వాడండి. ఏదో ఇంట్రాడే స్ట్రాటజీ బిల్డ్ చేసాం, ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అలా కాకుండా, జస్ట్ వాటిని ఎలా యూజ్ చేస్తారంటే, జస్ట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి, జస్ట్ ఇండికేటర్స్ని డైరెక్షన్, మనం బై సైడ్ ఉండాలా సెల్ సైడ్ ఉండాలా ఆ డైరెక్షన్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయండి. సో ఈ ఇండికేటర్ సింపుల్ యూజ్ ఏంటి అంటే, వీవ్యాప్ కింద క్యాండిల్స్ ఫామ్ అయితే మనం సెల్ సైడ్ ఉండాలి, వీవ్యాప్ లైన్ పైన క్యాండిల్స్ ఫామ్ అయితే మనం బై సైడ్ ఉండాలి. సో చూడండి, మీరు ఎక్కడ చూసుకున్నా కూడా వీవ్యాప్ లైన్ని క్రాస్ చేసుకుంటూ కింద క్యాండిల్స్ వస్తున్నాయి అంటే మనం సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. ఇక్కడ వీవ్యాప్ పైకి లైన్స్ ఫామ్ అవుతున్నాయి వెళ్తున్నాయి అంటే మనం ఇక్కడ ఎమ్మటే బై చేసేసుకొని మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. జస్ట్ 1 to 2% ప్రాఫిట్కి మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. 5 to 10% మొత్తం హోల్డ్ చేస్తా అంటే చిందరవందర అయిపోతుంది. వీవ్యాప్ లైన్ చూడండి, కిందికి వచ్చింది, మళ్ళీ ఎమ్మటే పైకి, ఫ్లక్చుయేషన్ తట్టుకోలేరు అనమాట. జస్ట్ ఇంట్రాడే ట్రేడర్స్ చెప్పాను కదా, టైమింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. ఎప్పుడైతే ఆ లైన్ క్రాస్ చేస్తుందో ఎమ్మటే సెల్ సైడ్ ఉండేసి ఎమ్మటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ లైన్ని క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్తుందో ఎమ్మటే బై చేసి ఎమ్మటే సెల్ చేసేయాలి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే వీవ్యాప్ పైన క్యాండిల్ ఫామ్ అయింది కానీ మళ్ళీ కిందికి వచ్చింది అనమాట. సో అక్యురసీ అనేది, ఇండికేటర్స్ అక్యురసీ అనేది అంత అక్యురేట్గా ఉండవు. సో మీకు అందరు చెప్పేటోళ్ళు ఏం చెప్తారంటే ఈ పర్టికులర్ పాయింట్ని చూపిస్తారు. సో చూడండి, ఇది ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ, ఇక్కడ నుంచి అంతా భయం, ఇక్కడ నుంచి అంతా కిందికి వెళ్ళిపోయింది, ఇక్కడ సెల్ చేసేసి ఇక్కడ బై చేసేస్తే ఫుల్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చెప్తారు. కానీ దాని అక్యురసీ, ఏ ఇండికేటర్ అక్యురసీ కూడా అంత ఉండదు అనమాట, కొంచెమే అక్యురేట్గా ఉంటాయి ఏ ఇండికేటర్స్ కూడా. సో ఈ కొన్ని పర్టికులర్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్తారు ఎవరైతే దీని ట్రేడింగ్ స్ట్రాటజీగా ఎవరైతే చెప్తారో మీకు. ఈ చూడండి, వీవ్యాప్ పైన క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, మొత్తం ప్రాఫిటే అని చూపిస్తారు. కానీ చూడండి, ఇక్కడ కూడా వీవ్యాప్ పైన క్యాండిల్ ఫామ్ అయింది కానీ మళ్ళీ ఎమ్మటే కిందికి వచ్చేస్తుంది. సో అంత అక్యురేట్గా ఉండదు. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే 9:15కి ఈ ట్రేడ్ మొత్తానికే అవాయిడ్ చేసేయండి, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడు ట్రేడ్ చేయాలి అంటే, వీవ్యాప్ కింద క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతూ, పెద్ద పెద్ద క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతూ కిందికి వెళ్తేనే మీరు యాక్షన్ తీసుకోండి. అండ్ యాక్షన్ కూడా వెరీ ఫాస్ట్గా తీసుకోండి. సీరియస్లీ చెప్తున్నాను, ఈ ఇండికేటర్స్ యూజ్ చేసి ట్రేడ్ చేయకండి. అసలు ట్రేడింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను. ప్యాటర్న్స్ని చూసి మనం ట్రేడ్ చేయాలన్నమాట. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ, ఫ్లాగ్ ప్యాటర్న్స్ కానీ,
ట్రెండ్ లైన్స్ని మార్క్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలి. అది యాక్చువల్ ట్రేడింగ్ అనమాట. ఇండికేటర్స్తో చేసే ట్రేడింగ్ జస్ట్ ఫర్ బిగినర్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడానికే ఇండికేటర్స్ నేను చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా ఇండికేటర్స్ ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడానికి, అండ్ ఎవరైతే ఇండికేటర్స్ యూజ్ చేస్తూ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళ మిస్టేక్స్ని చూపించడానికి నేను ఈ వీడియో అయితే క్రియేట్ చేశాను. సో వీవెబ్ గురించి అర్థమైంది కదా. వీవెబ్ కింద క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయితే మనం సెల్ సైడ్ ఉండాలి, వీవెబ్ పైన క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయితే మనం బై సైడ్ ఉండాలి. అవి కూడా చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతూ వెళ్ళాలి. చిన్న చిన్న కన్సాలిడేట్ క్యాండిల్స్ ఫామ్ అయితే మనం ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెటర్. ఇలా చూడండి, ఇక్కడ మనం ట్రేడ్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది, అది బ్రేక్ అవ్వట్లేదు, అక్కడే కన్సాలిడేట్ అవుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే కొంచెం పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతూ కిందికి వెళ్తుంది. మనం ట్రేడ్ ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడన్నా తీసుకోవచ్చు. ఎట్లన్నా మనకి 1 to 2% ప్రాఫిట్ అయితే పక్కా వస్తుంది ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే ట్రేడింగ్కి. వీవెబ్ పని ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి RSI ఇండికేటర్, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇండికేటర్. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇండికేటర్ అంటే ఆ ఇండెక్స్ యొక్క ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఉంది కదా, ఆ స్టాక్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ని చూపెడుతుంది అనమాట. ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనమాట. సో ఈ ఇండికేటర్కి మనం కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేస్తాము. ఇది 70-30 ఉంది కదా, దీని విడ్త్ ఏదైతే ఉంది, ఇప్పుడు ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం చిన్నగా చేద్దాము, సో దట్ మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. 60-40 చేసుకుందాం. జస్ట్ సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి కలర్ సేమ్ అదే ఉంచేసేయండి. ఈ అప్పర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది 60కి, లోవర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది 40కి పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఓకే చేసేయండి. చూడండి ఇది కొంచెం తగ్గిందనమాట. అంటే ఈ బ్యాండ్ ఇందాక చూసిన బ్యాండ్ ఏదైతే ఉందో అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్ అనేది మనం తగ్గించాం. ఇందాక ఎక్కడ ఉండేది 70 దగ్గర ఉండేది, 30 దగ్గర ఉండేది, కానీ ఈ కలర్ అనేది తగ్గింది. దీనివల్ల ఏం యూజ్ అంటే నేను చెప్తాను. యస్, RSI ఇండికేటర్ ఎట్లా యూజ్ చేస్తారంటే, ఒకవేళ ఈ బ్యాండ్ ఏదైతే ఉందో 70 కన్నా పైకి వెళ్తే ఏంటంటే ఓవర్ బాట్ జోన్ అంటారు, ఎప్పుడన్నా 30 కన్నా కిందికి వచ్చిందంటే ఓవర్ సోల్డ్ జోన్ అంటారు అనమాట. సో ఇండికేటర్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఈ ఇండికేటర్ని మీకు ఎలా చెప్పారు అంటే ఓవర్ బాట్ పైకి. RSI ఎట్లా అంటే దాని రేంజ్ కన్నా పైన క్యాండిల్స్, ఇప్పుడు ఈ రేంజ్ ఉంది చూడండి, ఈ రేంజ్ గుర్తుపెట్టుకోండి 60-40 మనం మార్చిన రేంజ్. ఈ రేంజ్ కన్నా స్టాక్ అనేది పైకి వెళ్తుంది అంటే ఓవర్ బాట్ జోన్, ఈ రేంజ్ కన్నా స్టాక్ కిందికి వస్తుంది అంటే ఓవర్ సోల్డ్ జోన్ అని మీకు నేర్పించుంటారు. యాక్చువల్గా దీన్ని ఇంట్రాడేకి ఎలా యూజ్ చేయాలి అంటే, ఈ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేయొద్దు, అస్సలు ట్రేడ్ చేయొద్దు. ఎప్పుడు ట్రేడ్ చేయాలి అంటే ఈ రేంజ్ బ్రేక్ అవుతూ పైకి వెళ్తుంటే అప్పుడు ట్రేడ్ చేయాలి. ఈ రేంజ్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది, మీరు ఏం చేస్తారు, ఆల్మోస్ట్ ఇక్కడ బై చేస్తారు. బ్రేక్ అవుతూ పైకి వెళ్ళింది, ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ 606కి మీరు బై చేస్తే 646కి మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి పడిపోతుంది, ఎమ్మటే స్టార్టింగ్ యాక్షన్ తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చూడండి, ఆ రేంజ్ బ్రేక్ అవుతూ కిందికి వచ్చింది, కింద లైన్ అనేది ఫామ్ అవుతుంది, మీరు సెల్ సైడ్ ఉండాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి. సో ఇక్కడ బ్రేక్ అనేది అయింది, RSI బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వగానే మనం ఏం చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, సెల్ చేసేసి ఎమ్మటే RSI ఈడి వరకు ఫామ్ అయింది, మనం 1 to 2% ప్రాఫిట్ మాత్రమే బుక్ చేయాలి, బై చేయాలి. అండ్ ప్రాబ్లం, ఈ ఇండికేటర్ వల్ల ప్రాబ్లం ఏడొస్తుంది అంటే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇక్కడ బ్రేక్ అయింది కానీ ఎమ్మటే మళ్ళీ బ్యాండ్లోకి వచ్చేసింది అనమాట, అంటే ఆ రేంజ్లోకి వచ్చేసింది. చూడండి ఇక్కడ మళ్ళీ బ్రేక్ అయింది, పైకి బ్రేక్ అయింది, మళ్ళీ ఎమ్మటే కిందికి వచ్చేసింది, అండ్ ఇక్కడ కిందికి బ్రేక్ అయింది. మీరు ఒకవేళ యాక్షన్ తీసుకున్నట్లయితే మీరు లాస్లోనే ఉండేటోళ్ళు. సో ఈ ఇండికేటర్ అక్యూరసీ కూడా మాక్సిమం 40 to 60% ఉంటుంది. కానీ మీకు చూపించేది ఎలా చూపిస్తారు అంటే ఇది ఒక్క పాయింటే చూపిస్తారు. సో ఇది ఒక్క పాయింటే చూపిస్తారు, ఇక్కడ బై చేసేయండి, ఇక్కడ సెల్ చేసేయండి, చాలా ప్రాఫిట్స్ వస్తాయని. కానీ ఇండికేటర్స్లో చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా ఇది బ్రేక్ ఇచ్చింది కానీ మళ్ళీ లోపలికి వచ్చేసింది, బ్రేక్ ఇచ్చింది మళ్ళీ లోపలికి వచ్చేసింది, కానీ ఏదో సమ్ అదర్ పాయింట్, ఎక్కడో పాయింట్లో ఆ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇండికేటర్స్తో మనం ఎక్కువ ప్రాఫిట్ అయితే జనరేట్ చేయలేము, సీరియస్లీ జనరేట్ చేయలేము. కాకపోతే ఒక 2 or 3 ఇండికేటర్స్ని మిక్స్ చేసి, అంటే ఇప్పుడు VWAP, RSI, POTS నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అట్లా మనం మిక్స్ చేసి ఒక కరెక్ట్ టైం ఫ్రేమ్ దగ్గర మనం క్యాప్చర్ చేయొచ్చు. కానీ ప్యూర్లీ ఒక ఇండికేటర్ యూజ్ చేసి మనం అయితే డెఫినెట్లీ ట్రేడ్ చేయలేము, చేయకూడదు కూడా. అక్యురసీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ అనేది మనకి కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ చూడండి జస్ట్ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే జస్ట్ ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ ఎమ్మటే లోపలికి వచ్చేసింది, ఆ రేంజ్ బౌండ్లోకి వచ్చేసింది. సో ఏదైనా పెద్ద మూమెంట్స్ వచ్చినప్పుడే మనం ఇక్కడ చూడండి మంచి మూమెంట్ వచ్చింది, మనం ట్రేడ్ చేస్తాం, ప్రాఫిట్ తీసేసుకుంటాం.
సో ఈ ఇండికేటర్స్ ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి. మాక్సిమం మనం ట్రేడింగ్ అంతా కూడా ట్రెండ్ లైన్స్ యూజ్ చేస్తాము. సో వీవ్యాప్ అర్థమైంది కదా. వీవ్యాప్ ఏంటి అంటే క్యాండిల్స్ లైన్ కింద ఫామ్ అయితే మనం సెల్ సైడ్ ఉండాలి, క్యాండిల్స్ పైన ఫామ్ అయితే మనం బై సైడ్ ఉండాలి, అండ్ పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. ఈ ఇండికేటర్ అర్థమైంది కదా. మీరు చేంజ్ చేయండి, ఈ బ్యాండ్ విడ్త్ అనేది చేంజ్ చేయండి, 60 to 40 పెట్టుకోండి. 60 కన్నా పైకి వెళ్తే మీరు బై చేయాలి, 40 కన్నా కిందికి వెళ్తే మీరు సెల్ చేయాలి. జస్ట్ నేర్చుకోండి అంతే, మీరు ట్రేడ్ ఏం చేయకండి. ట్రేడ్ చేసినా కూడా యూజ్లెస్ ఇండికేటర్స్ ఇవన్నీ, ఎందుకంటే ఆ చార్ట్ యొక్క రిఫ్లెక్షన్ ఇండికేటర్స్. చూడండి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇండికేటర్స్ ఏవి కూడా మీకు ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయవు. ఆ చార్ట్ యొక్క ఇప్పుడు చూడండి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటేనే చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి అబ్జర్వ్ చేయండి, ఆ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంట్రాడే చేసేటప్పుడు మీరు డెసిషన్ ఎలా తీసుకుంటారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకోవాలి, కానీ అది వర్క్ అవ్వదు. సో ఇదంతా తలకాయ నొప్పి. ఇండికేటర్స్ యూజ్ చేసి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ జనరేట్ చేయడం తలకాయ నొప్పి. అదే మీరు ఒక ట్రెండ్ లైన్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీశారు ఫర్ సపోజ్ అనుకోండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీశారు, మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ మీరు స్టార్ట్ ట్రిగర్ పాయింట్ పెట్టేసి ఉంటారు. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే స్టాక్ అనేది కిందికి వెళ్తుంది, ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే స్టాక్ అనేది పైకి వెళ్తుంది. ఆల్రెడీ మీరు ఇక్కడ ట్రేడ్ స్టార్ట్ చేసి ఉంటారు, ట్రేడ్ అనేది మీరు ఫిక్స్ చేసి ఉంటారు అనమాట. మీ ట్రేడింగ్ స్టార్టింగ్ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ట్రెండ్ లైన్స్ యూజ్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఇండికేటర్ యూజ్ చేస్తే ఇప్పుడు అది ఎలా ఫామ్ అవుతుందో తెలియదు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మీరు సెల్ సైడ్ అయిపోవాలి. సో ఇండికేటర్స్ అనేవి తలకాయ నొప్పి. డోంట్ ఫాలో ఇండికేటర్స్ వాడొద్దని చెప్పడానికి ఈ వీడియో. జస్ట్ ఇండికేటర్ గురించి చెప్పి అందులో ఫాల్స్ చెప్పి అది వాడకండి. జస్ట్ మనకి ట్రెండ్ లైన్స్ యూజ్ చేసి మనం మంచి ట్రేడ్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ వీడియో. సో RSI గురించి అర్థమైంది కదా. సో నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ఇది కూడా మోస్ట్ పాపులర్ ఇండికేటర్ అనమాట, పివోట్ పాయింట్ స్టాండర్డ్ ఇండికేటర్. ఎట్లా అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ P ఉంది చూడండి, ఈ P అనేది ప్రెసెంట్ అనమాట. R1 అనేది రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, S1 అనేది సపోర్ట్ 1, సపోర్ట్ 2. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఒక స్టాక్ అనేది కిందికి ఫాలో అవుతుంది అనుకోండి, ఫాలో అయితే ఒక లైన్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి ఫాలో అవుతుంటే ఆ లైన్ ఏ లైన్ అవుతుంది, సపోర్ట్ లైన్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక స్టాక్ ప్రైస్ అనేది ఒక లైన్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి వెళ్తే ఆ లైన్ ఏదైతే ఉంటుందో అది సపోర్ట్ లైన్ అవుతుంది. అదే స్టాక్ పైకి బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఆ లైన్ అనేది రెసిస్టెన్స్ లైన్ అవుతుంది. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రైస్ ఎప్పుడైతే ఒక లైన్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి వెళ్తే అది సపోర్ట్ లైన్ అవుతుంది, ఎప్పుడైతే పైకి బ్రేక్ చేసుకుంటూ వెళ్తుందో అది రెసిస్టెన్స్ లైన్ అవుతుంది. సో ఓకే, సో ఇక్కడ చూడండి ఇది సపోర్ట్ లైన్ అనమాట. ఎప్పుడైతే స్టాక్ కిందికి బ్రేక్ చేసుకుంటూ ఈ సెకండ్ సపోర్ట్ని బ్రేక్ చేసింది అండ్ ఈ థర్డ్ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంటే అది సపోర్ట్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు స్టాక్ పైకి బ్రేక్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ప్రెసెంట్ ఉంది, ఇది పైకి బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది, అప్పుడు ఇది ఏమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి స్టాక్ అనేది పైకి బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, మళ్ళీ సెకండ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, థర్డ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, ఫోర్త్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. ఈ ఇండికేటర్ని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేయాలి అంటే, ఫస్ట్ పీ దగ్గర ఉన్నప్పుడు మీరు మ్యాక్సిమం ట్రేడ్ చేయకండి. అంటే పీ దగ్గర ఫామ్ అయ్యి ఏ రెసిస్టెన్స్ ఏ సపోర్ట్ బ్రేక్ చేయలేదు అనుకోండి స్టాక్ అనేది, అప్పుడు మీరు ట్రేడ్ చేయకండి. ఎలా ట్రేడ్ చేయాలి అంటే ఏదన్నా పర్టికులర్ లైన్ని బ్రేక్ చేసుకుంటూ కిందికన్నా పైకన్నా వెళ్తే ట్రేడ్ చేయాలి. ఒకవేళ కిందికి వెళ్తే మీరు సెల్ సైడ్ ట్రేడ్ చేయాలి, పైకి వెళ్తే బై సైడ్ ట్రేడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ చూడండి ఇది సపోర్ట్ని బ్రేక్ చేసుకుంటూ కిందికి వెళ్తుంది. సో మీరు ఇక్కడే మీ యాక్షన్ అనేది తీసుకోవాలి, స్టాప్ లాస్ అనేది ఎక్కడైనా పెట్టుకోవాలి. సో కిందికి వెళ్తుంది, మీరు మంచి ప్రాఫిట్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు అది పాజిటివ్ థింగ్ చూపించాను కదా. ఇప్పుడు నెగిటివ్ థింగ్ ఏంటి అంటే చూడండి ఇక్కడ బ్రేక్ చేసుకుంటూ కిందికి వచ్చింది, ఎమ్మటే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. చూడండి ఇక్కడ బ్రేక్ చేసుకుంటూ కిందికి వచ్చింది, మళ్ళీ ఎమ్మటే గ్రీన్ క్యాండిల్తో మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ బ్రేక్ చేసుకుంటూ కిందికి వచ్చింది, మళ్ళీ ఎమ్మటే ఆల్మోస్ట్ ఆ కన్సల్టేషన్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడ మీ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి అనమాట ఈ ఇండికేటర్తో ట్రేడ్ చేస్తే.
కానీ చాలామంది మీకేం చూపిస్తారంటే ఇది ఒకటే చూపించేస్తారు. సో ఇది ట్రేడ్ చేసేసేయండి, వ్యూస్ వస్తాయి, చాలా వస్తాయి. కానీ ఫాల్స్. యాక్చువల్గా మనం గ్రౌండ్లో మ్యాచ్ చూపిస్తారు, ఇలా 6 కొట్టాలి, అలా 6 కొట్టాలని. కానీ మ్యాచ్లో మనకు దిగిన తర్వాత తెలుస్తుంది. నేను కూడా ఫస్ట్లో కొన్ని ఇండికేటర్స్ నేర్చుకొని ట్రేడింగ్ దిగాను అనమాట. నా మనీని ఇన్వెస్ట్ చేసి నేను ట్రేడింగ్ చేశాను అనమాట. నాకు ట్రేడింగ్ ఇండికేటర్స్ అనేవి అంత వర్కౌట్ కాలేదు, నాకు అప్పుడు అర్థమైంది. సో ఇలా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క పాయింట్ మనం తెలుసుకోగలిగితే, దాన్ని పాజిటివే కాదు నెగిటివ్ పాయింట్స్ కూడా మనం తెలుసుకోగలిగితేనే మనం ఇండికేటర్స్తో ట్రేడ్ చేయాలి, లేకపోతే ట్రేడ్ చేయకూడదు అని. సో ఇండికేటర్స్ డెఫినెట్లీ చెప్తున్నా, ఇండికేటర్స్ ట్రేడింగ్కి హెల్ప్ అవ్వవు. ఎంత మంచి స్ట్రాటజీ అయినా కూడా ఎక్యురసీ మ్యాటర్స్ అండి. ఇప్పుడు ఎట్లా అంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు 100% ఎక్యురసీ ఉండాలి. 100% ఎక్యురసీ ఎక్కడ ఉంటుంది అంటే ట్రెండ్ లైన్స్ని, ప్యాటర్న్స్ని, ప్యూర్ ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతూ చేస్తేనే మనకి ట్రెండ్ లైన్స్ వస్తాయి. ఈ ఇండికేటర్స్ యూజ్ చేసి స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తే మ్యాక్సిమం ఎక్యురసీ తక్కువ ఉంటుంది. కానీ ఒక 2 or 3 ఇండికేటర్స్ని కలిపి మనం ఒక మంచి సిగ్నల్ని జనరేట్ చేయొచ్చు. ఒక్కొక్క ఇండికేటర్ యూజ్ చేస్తే ప్రాఫిట్స్ రాకపోవచ్చు, కానీ ఒక 2 or 3 ఇండికేటర్స్ని కలిపి మనం మంచి సిగ్నల్ని జనరేట్ చేయొచ్చు. అండ్ అందులో కూడా ఎక్యురసీ తక్కువే ఉంటుంది. సో పివోట్స్ అర్థమయ్యాయి కదా. ఇవన్నీ పైన అన్ని రెసిస్టెన్స్ లెవెల్స్, కింద అన్ని సపోర్ట్ లెవెల్స్. ఎప్పుడైతే స్టాక్ ఒక లైన్ని కిందికి బ్రేక్ చేసుకుంటూ వెళ్తే అది సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఎప్పుడైతే స్టాక్ పైకి బ్రేక్ చేసుకుంటూ వెళ్తే అది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. మీరు ఎప్పుడు ట్రేడ్ చేయాలి అంటే ఏదైనా పర్టికులర్ పాయింట్ బ్రేక్ అవుతూ పైకి వెళ్తే బై సైడ్ ట్రేడ్ చేయాలి, బ్రేక్ అవ్వకుంటూ కిందికి వస్తే మీరు సెల్ సైడ్ ట్రేడ్ చేయాలి. సో ఇది ఇండికేటర్. అండ్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. MACD ఇండికేటర్ గురించి చెప్పాలి అంటే డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. వద్దు మాకు అసలు ఇండికేటర్సే వద్దు, మాకు ఆల్మోస్ట్ అర్థం. MACD ఇండికేటర్ కూడా ఏముండదు, జస్ట్ చెప్పేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, ఫాస్ట్గా చెప్పేస్తాను. సో MACD ఇండికేటర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. MACD ఇండికేటర్ ఏంటి అంటే వాల్యూమ్ కూడా చూపిస్తుంది. సో ఫస్ట్ దీని సెట్టింగ్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో బ్లూ లైన్ అనేది MACD లైన్ అనమాట. సేమ్ ఇందాక చెప్పినట్టే బ్లూ లైన్ అనేది ఎప్పుడైతే పైనుంచి కిందికి కట్ అవుతుందో అప్పుడు సెల్. ఏదన్నా స్టాక్, ఇప్పుడు స్టాక్ అనేది ఇందాక చెప్పాను కదా పివోట్స్లో, స్టాక్ అనేది పైనుంచి కిందికి కట్ అవ్వకుంటూ వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు స్టాక్ అనేది పైనుంచి కిందికి వెళ్తుంది, కిందికి వెళ్తే ఏంటి దాని అర్థం? సెల్ సైడ్. స్టాక్ పైకి వెళ్తుంది, అప్పుడు దాని అర్థం ఏంటి? బై సైడ్ అనమాట. ఇదేమో సెల్, ఇదేమో బై. సో ఈ బ్లూ లైన్ అనేది ఇంపార్టెంట్, రెడ్ లైన్ అనేది మర్చిపోండి. బ్లూ లైన్ ఎప్పుడైతే పైనుంచి కిందికి కట్ అవ్వకుంటూ వెళ్తుందో అప్పుడు మనం ఏం చేయాలి? సెల్ సైడ్ ఉండాలి. ఎప్పుడైతే కింది నుంచి పైకి కట్ అవ్వకుంటూ పైకి వెళ్తుందో అప్పుడు ఏం చేయాలి? మనం బై సైడ్ ఉండాలి. సో అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు బ్లూ లైన్ ఉంది, ఈ బ్లూ లైన్ పైనుంచి కిందికి కట్ అవ్వకుంటూ వెళ్తుంది, అప్పుడు మనం ఏం చేయాలి? సెల్ సైడ్. సో ఈ వాల్యూమ్ కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ చార్ట్ ఏదైతే ఉందో ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే డౌన్ సైడే ఉంది ట్రెండ్ అని. అండ్ పైనుంచి కిందికి కట్ అవుతుంది, కిందికి కట్ అవుతుంటే మనం ఏం చేయాలి? ఇక్కడ సెల్ చేయాలి. అండ్ కింది నుంచి పైకి వెళ్తే మనం ఏం చేయాలి? బై చేయాలి. అండ్ ఇది ఓకే, బాగుంది కదా. ఇప్పుడు దీని నెగిటివ్స్ ఏంటి అంటే చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పైనుంచి కిందికి కట్టాలి, మనం ఏం చేయాలి? సెల్ చేయాలి. కానీ ఎమ్మటే మళ్ళీ బై సిగ్నల్ ఇచ్చింది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇండికేటర్స్తో ప్రాబ్లమే ఇది. సెల్ సిగ్నల్ ఇచ్చిందా? ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, పైనుంచి కిందికి కట్ అయింది, సెల్ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ ఎమ్మటే బై సిగ్నల్ ఇచ్చింది. జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇది బై సిగ్నల్కి సెల్ సిగ్నల్కి జంప్ అవుతుంది. ఆ తలకాయ నొప్పిలో మనం ట్రేడ్ చేయలేము అనమాట. అరే ఏంట్రా బాబు, ఇది ఏం ఇండికేటర్స్ రా అనిపిస్తుంది మనకి. చూడండి, జస్ట్ ఈ గ్యాప్లో, ఈ కన్సల్టేషన్ స్టేజ్లో సెల్ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ ఎమ్మటే బై సిగ్నల్ ఇచ్చింది. అలా బై సిగ్నల్ ఇస్తుంది, ఎమ్మటే సెల్ సిగ్నల్ ఇస్తుంది. కొన్నిసార్లు కొన్ని మూమెంట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మంచి బై మూమెంట్ ఇచ్చింది, ఇక్కడ వరకు కూడా సెల్ మూమెంట్ ఇవ్వలేదు. సో ఇలా కొన్ని మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. కానీ ప్రతి మూమెంట్ కూడా వర్కౌట్ అవ్వదు. ఇండికేటర్స్తో తలకాయ నొప్పి ఇది. ప్రతి మూమెంట్ వర్కౌట్ అవ్వదు, అంటే ఎక్యురసీ చాలా తక్కువ ఉంటుంది ఇండికేటర్స్లో. సో ఇండికేటర్స్, ఏ ఇండికేటర్ అయినా సరే, MACD కానీ ఇంకేదన్నా ఇండికేటర్ కానీ వాడకపోవడమే బెటర్ స్ట్రాటజీకి. జస్ట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి అయితే ఓకే. ఇప్పుడు VWAP యూజ్ చేసి సెల్ సైడ్ డైరెక్షన్ ఉందా, బై సైడ్ డైరెక్షన్ ఉందా అని తెలుసుకుంటే ఓకే. దాంతో మొత్తం ఇంట్రాడే చేస్తాము అంటే సీరియస్లీ మనీ లూజ్ అవుతారు. సో నేను చెప్పాను కదా, పాజిటివ్ చెప్పాను. సో మీకు ఇండికేటర్ పాజిటివ్ చెప్పాను. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, సెల్, ఇక్కడ డీసెంట్ అమౌంట్ ప్రాఫిట్ జనరేట్ చేయొచ్చు. కానీ ఈ పర్టికులర్ టైంలో, కన్సల్టేషన్ టైంలో మనం జనరేట్ చేయలేము. సో పర్టికులర్ టైంలో ఎమ్మటే బై సిగ్నల్ ఇచ్చి ఎమ్మటే సెల్ సిగ్నల్ ఇస్తారు. సో ఇట్లాంటి టైమ్స్లో మనం మనీని అనేది జనరేట్ చేయలేము. చాలా టైం మన స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి ఇండికేటర్ యూజ్ చేస్తే. సో నెక్స్ట్ వీడియో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇండికేటర్స్ గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్పాను అండ్ పాజిటివ్ చెప్పాను, నెగిటివ్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఓన్లీ పాజిటివ్స్, మనం అసలు యాక్చువల్గా ట్రేడ్ ఎలా చేయాలి, ట్రెండ్ లైన్స్ యూజ్ చేసి యాక్చువల్గా ట్రేడ్ ఎలా చేయాలి
అండ్ మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్, మన టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి కవర్ చేస్తాను. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్లో ఉన్న ఫస్ట్ 4 వీడియోస్, ఫస్ట్ 4 కానీ ఫస్ట్ 5 కానీ, లేకపోతే థంబ్నెయిల్స్ ప్రకారం అన్న మీరు వీడియో చూడొచ్చు. చూసి మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ వరకు ఎవరైతే లాస్ట్ వరకు 22 minutes వీడియో చూడడం అంటే నాట్ ఏ జోక్. ఇక్కడ వరకు ఎవరైతే వచ్చారో డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్తోనే వచ్చి ఉంటారు. అండ్ నేను చెప్పే పాయింట్ కూడా మీకు మ్యాచ్ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఈ ఇండికేటర్స్ యూజ్ చేసి స్టాప్ లాసెస్ హిట్ అవుతూ తలకాయ నొప్పి భరించే ఉంటారు. సో అందుకే మీరు ఇక్కడ దాకా వచ్చి ఉంటారు. సో ఇక్కడ దాకా వచ్చినారు కాబట్టి డెఫినెట్లీ మీ వ్యూ నా వ్యూ మ్యాచ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళకండి. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.